మీరా స్థానంలో ఇంకొకరైతే శాంతమ్మ గారు మొదటే చెప్పునేమో. మీరాని వంట మనిషి అని ఆవిడెప్పుడూ అనుకోదు. ఎందుకో ఆవిడకలా అనిపించలేదు. మీరా చదువు, సంస్కారం ఉన్నదానిలానే ఉంటుంది. ఏం చదువుకోకపోతేనేం చదువుకున్న వాళ్ళకన్నా చదువుకొని మీరా వినయ విధేయతలు మీరాని గౌరవించేలా, అభిమానించేలా చేస్తాయి. ఆవిడ ఎన్నోసార్లు అనుకుంది. మీరా చేస్తానందని శేఖరానికి చెప్తే అతను క్షణం తెల్లబోయి, "ఈ తిప్పలన్నీ ఎందుకమ్మా? అక్కడ కొనటం ఇష్టం లేకపోతే ఇక్కడే కొని తీసుకెళ్తాను" అన్నాడు. "ఎందుకురా? నేను చెప్పకుండా తనే చేస్తానంది" అందావిడ. దీంతో శేఖరం ఇంకేమీ అనలేదు. మీరా అరుణల స్నేహం ఎలాంటిదో అతనికి తెలియనిదేమీ కాదు. ఆ స్నేహభావంతోనే మీరా ధైర్యంగా ముందుకొచ్చి ఉంటుంది. శాంతమ్మ గారు మీరా చేత అరుణకి పంపవలసినవి అన్నీ వర్ణించింది. శేఖరం ఎన్నింటికి బయలుదేరతాడో ఏమోనని వంట కూడా తొందరగా చేయమంది. మీరా అలాగే చేసింది. ఉదయం 10 గంటలు కావస్తుంది. శేఖరం ఎక్కడికి వెళ్ళాలో అప్పుడే వచ్చాడు. "భోజనం చేస్తావేమిట్రా" అని అడిగింది శాంతమ్మ గారు. "అప్పుడేనా? నాకు టీ కావాలి" అన్నాడు. శాంతమ్మ గారు మీరాకి వచ్చి చెప్పింది. శేఖరం తల్లి ప్రక్కనే కూర్చుని మాట్లాడుతున్నాడు. ఇంతలో "టెలిగ్రామ్ సార్" అని వినిపించింది. శేఖరం లేచి వెళ్ళాడు. శాంతమ్మ గారు కంగారుగా లేచి వచ్చి అప్పుడే టీ పట్టుకొచ్చిన మీరా టీ కప్పు అలా పట్టుకుని గుమ్మం వరకు వచ్చింది. శేఖరం సంతకం చేసి టెలిగ్రామ్ తీసుకున్నాడు. అది చదువుతుంటే అతని కనుబోయలు ముడిపడ్డాయి. "ఎక్కడ్నుంచిరా?" ఆదుర్దాగా అడిగింది శాంతమ్మ గారు. సమాధానం చెప్పకపోవటంతో కొడుకు దగ్గరగా వచ్చి, "ఎక్కడికిరా బాబూ, మాట్లాడవేం?" అంది మళ్ళీ. "ఏదో మా పనుల గురించిలే, బొంబాయి నుండి" అంటూ లేస్తున్నాడు. "టీ తీసుకుని వెళ్ళు, ఇప్పుడే వస్తా, రెడ్డి దగ్గరికెళ్ళాలి" అంటూ హడావిడిగా పోయాడు. అది రాజేంద్ర ఇచ్చిన టెలిగ్రామ్. అర్జెంటుగా 25,000 రాణ్ణి తీసుకురమ్మని ఇచ్చాడు. ఇంత కొంప మునిగేదేమిటో శేఖరానికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. రాఘవరెడ్డి దగ్గరికెళ్ళి టెలిగ్రామ్ అతని చేతికిచ్చాడు. "ఏం చేద్దామంటావ్?" అన్నాడు రెడ్డి ఆలోచనగా. "సంగతేమిటో నాకు తెలియదు. కావాలి, తప్పదు. టైం కూడా లేదు. ఈరోజు ప్రయాణం ఆగటానికి వీల్లేదు" అన్నాడు శేఖరం. ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. "చూద్దాం, సాధ్యమైనంత వరకు ఈ పూటే బయలుదేరదు గాని, రేపు రాత్రి బండికి కదా అరుణ్ని తీసుకొచ్చేది. రేపు సాయంత్రంలోపుగా నువ్విక్కడికి వెళ్తే చాలు. అరుణ సంగతి సరే, ముందు అన్నయ్య సంగతి అర్జెంటు. ఆలస్యమైతే ఇద్దరం టాక్సీలో వెళ్దాం" అన్నాడు రాఘవరెడ్డి. శేఖరం ఒక్కసారి పిలవగానే తలుపులు తెరుచుకున్నాయి. రాజేంద్ర కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. జుట్టు రేగి ఉంది. నిద్రలేకో ఏమో కళ్ళు ఎర్రగా, కనురెప్పలు బరువుగా ఉన్నాయి. శేఖరం వెనకాలే రాఘవరెడ్డి రావటం చూపిన రాజేంద్ర క్షణంలో సగం సేపు తెల్లబోయాడు. వెంటనే తేరుకొని 2 చేతులు చాచి రాఘవరెడ్డి 2 భుజాల మీద వేసి దగ్గరికి తీసుకున్నాడు మౌనంగా. బలరాం రెడ్డి పోయాక రాజేంద్ర వెళ్ళలేదు. వాళ్ళెవ్వరినీ చూడలేదు. రాఘవరెడ్డి కోటేశ్వరరావు గారితో వ్యవహారం తేల్చుకోవటానికి వచ్చినప్పుడు రాజేంద్ర ఊళ్ళో లేడు. ఇప్పుడింత డబ్బు కావాలని ధైర్యంగా రాశాడంటే రాఘవరెడ్డి కూడా దృష్టిలో ఉంచుకుని. కానీ అతను కూడా వస్తాడని రాజేంద్ర ఊహించలేదు. రాజేంద్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాఘవరెడ్డి రాజేంద్ర పట్టుకుని నెమ్మదిగా విడిపించుకొని రాజేంద్ర చేయి పట్టుకొని సోఫాకేసి నడిచాడు. 5 నిమిషాలు మౌనంగా గడిచిపోయాయి. కుసుమకి నీళ్లు వచ్చినట్లు తెలిసినా ధైర్యం చాలక యువతలికి రాలేదు. వీళ్ళని పలకరించలేదు. శేఖరం కూడా లోపలికి వెళ్ళలేదు. ముగ్గురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. మధ్యలో రాజేంద్ర లోపలికెళ్ళి ముగ్గురికి కాఫీ పట్టుకొచ్చాడు. ఇంకా పూర్తిగా వెలుగు రాలేదు. రత్న, రమేష్ దూరం దూరంగా తిరుగుతున్నారు. శేఖరం పిలిచినా వాళ్ళు భయంగా చూశారు. 2 రోజుల నుండి రాజేంద్ర రౌద్రావతారానికి వాళ్ళు హడలిపోతున్నారు.
రాజేంద్ర ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు తప్పు తప్పుకు తిరుగుతున్నారు. నిజానికి రాజేంద్ర వాళ్ళని పల్లెత్తి మాట అనలేదు. వాళ్ళకే కోపంగా కూడా చూడలేదు. కాని ఎప్పట్లా ముద్దుగా దగ్గరికి తీసుకోవడు. కోపంలో ఉన్న ఆ మూర్తిని చూసేసరికి వాళ్ళకి హడలెత్తింది. కుసుమకి తిక్కగా తలకొట్టేసినట్టుగా ఉంది. శేఖరం సహాయం తనకెప్పుడు రాదనుకుంది. అతనితో మాట్లాడవలసిన అవసరమే లేదనుకుంది ఒకనాడు. కాని ఇప్పుడు అతడే గతయినాడు. అతని ఎదుటికి రావాలనుకుంటేనే ఏదో భయంగా ఉంది. అది వరకులా ఎదురు పడితే మొహం తిప్పుకునేది. ఇప్పుడు వెళ్ళలేదు. అలా అని మాట్లాడించలేదు. అభిమానం అడ్డు వస్తుంది. శేఖరం ఆవిడని పలకరించలేదు. ఎప్పటిలా మామూలుగా ఉన్నాడు. దాంతో కొంచెం రోషం ఎక్కువైంది కుసుమకి. సరే, పెద్ద ఉపకారం చేశానని అహంకారం. ఇలాంటి వాళ్ళ దగ్గర చిన్న ఉపకారం కూడా పొందకూడదు కసిగా అనుకుంది. 8 గంటలయ్యేసరికి శేఖరం రెడ్డి స్నానాలు చేసి తయారయ్యారు. అప్పుడే ఎక్కడికి తయారయ్యారు అని అడిగాడు రాజేంద్ర. అతని మనసు ఇప్పుడు ఎంతో తేలిగ్గా ఉంది. అతనికి జ్ఞానోదయం కూడా అయ్యింది. స్వతహాగా చిన్నప్పటినుంచి ఉండే నిర్లక్ష్య స్వభావం కూడా మాసిపోయింది. తల్లిచాటు బిడ్డలాగే పెరిగిన శేఖరం పినతల్లి సంరక్షణే పెరిగి ఎలా ప్రయోజకుడయ్యాడో ఆవిడ మాటల్ని నిర్లక్ష్యమైన స్వభావం, దానికి నీరు పోసి మంచి మంచి ఎరువులు కుసుమ వృద్ధి చేయటం, ఇవన్నీ హఠాత్తుగా కళ్ళ ముందు మెదిలాయి. ఈ 2 రోజుల క్రితమే అతనికి జ్ఞానోదయం అయ్యింది. శేఖరం తలదువ్వుకుంటూ సమాధానమిచ్చాడు. ఈరోజు అరుణను తీసుకెళ్ళాలి. వాళ్ళకోసారి కనిపించొద్దు, లేకపోతే రాలేదనుకుంటారు. అరుణకి ఎన్నో మాసమో అతనికి తెలియదు. ఒకవేళ విన్నాడో లేదో సరిగ్గా గుర్తులేదు. తను వెళ్ళేందుకిప్పుడు అరుణ మూర్తి 2-3 పోట్ల వచ్చారు. ఒకసారి బజార్లో అరుణ బావగారు కలిసి ఇంటికి తీసుకువెళ్లారు. అరుణ ఎంత సంబరపడింది, ఎంత హడావిడి చేసింది. మేమలా వెళ్ళొస్తామన్నయ్య అన్నాడు శేఖరం. ఆ బ్యాంకు నుండి నేను వస్తాను అన్నాడు రాజేంద్ర. శేఖరం రెడ్డి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళగానే భార్య మీద విరుచుకుపడ్డాడు రాజేంద్ర. నీకీ జన్మకి బుద్ధి రాదు. వాళ్ళనొక్కసారి పలకరించేద్దామన్న జ్ఞానం లేకపోయాక పెంచుతూ బ్రతకటం అనవసరం అంటారా, దండగంటారా? తన మామూలు ధోరణిలో అంది కుసుమ. అసలే ఉడికిపోతుంది. చీచీ, ఇంకా బుద్ధి రాలేదు. నా వాళ్ళు అంటూ విరుచుకుపడ్డావు. చూశారుగా, బాగా బుద్ధి వచ్చేట్టు చేశాడు. అయితే ఏంలే, నా కళ్ళు తెరిపించాడు. కుసుమకి గొంతు వరకు వచ్చింది కోపం. ఎప్పుడు ఎంతో సునాయాసంగా తడుముకోకుండా మాట్లాడే కుసుమ ఇప్పుడు చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రత్న, రమేష్ హాల్లోకి పరుగెత్తుకు బల్లులా గోడకి అతుక్కుని బలిలా వినపడ్డారు. భయంతో కళ్ళు వెడల్పు చేసుకుని. శర్మం మీద కుసుమకి చాలా కోపంగా ఉంది. వాడి మూలంగానే తనింత లోకువయ్యింది అని బాధపడింది. రాజేంద్రకి తెలియకుండా అక్కగారికి టెలిగ్రామ్ ఇప్పించింది. శర్మ చేసిన పని వెంటనే వచ్చి రత్న తీసుకెళ్లమని. వాళ్ళు వస్తారని కుసుమకి నమ్మకం లేదు. 4 రోజులు సద్దుమణిగాక తనే రత్నని దించి దులిపి రావాలనుకుంటుంది. మనసులో కూడా శర్మకి తనకిచ్చిన లోకువేనని ఒప్పుకోదు కుసుమ.